పౌలు శీలలను ఎందుకు చెరసాలలో ఉంచారు? పౌలు శీలలను ఎందుకు చెరసాలలో ఉంచారు? అపోస్తల కార్యము 16:16-40 వరకు చదవండి. పౌలు శీలలు ఫిలిప్పులో సువార్త చెప్పడానికి వెళ్ళే సమయంలో ఆ ఊర్లో పుతోను అనే దయ్యము పట్టిన అమ్మాయి వారిని చూచి, ఇదిగో వీరు సర్వోన్నతులైన దేవుని దాసులు, వీరు మన రక్షణ మార్గము ప్రచురించువారై ఉన్నారని కేకలు వేసి చెప్పుచూ ఉండెను. ఇలా రోజు చెప్పుచుండెను. ఇది గమనించిన పౌలు వ్యాకులపడి దాని వైపు తిరిగి, ఈమెను వదిలిపొమ్మని యేసుక్రీస్తు నామములో ఆజ్ఞాపించుచున్నానని ఆ దయ్యముతో చెప్పెను. వెంటనే అది ఆమెను వదిలిపోయెను. అప్పుడు ఊరి పెద్దలందరూ కలిసి వారి లాభం పోయినని అనుకుని తలంచి వారిని కొట్టి చెరసాలలో వేసిరి. మధ్యరాత్రిలో పౌలు శీలలు స్తుతించి ప్రార్థించి కీర్తనలు పాడుచుండగా పెద్ద భూకంపము కలిగి వారి బంధకములు తెగిపోయి తలుపులు తెరవబడెను. అప్పుడు జైలు అధికారి తన కత్తి తీసుకొని పొడుచుకొనబోయెను. అప్పుడు పౌలు, అయ్యా, మేమందరము ఇక్కడనే ఉన్నాం, నీవు పొడుచుకొనవద్దు అని ఆపినప్పుడు జైలు అధికారి, నేను రక్షణ పొందుటకు ఏమి చేయాలి అని అడిగినప్పుడు, యేసుక్రీస్తు నందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురని చెప్పి వారికి వాక్యము బోధించను. వెంటనే వారు బాప్తిసము పొందిరి. హిస్టరీలో మొట్టమొదట మధ్యరాత్రిలో బాప్తిసం పొందినది ఈ కుటుంబమే. అప్పుడు ఆ ఇంటి వారందరూ ఆనందించి సంతోషించిరి. ఆపత్కాలమున నాకు మొరపెట్టము, నీకు ఉత్తరమిచ్చేదను అని వాక్యము సెలవిస్తుంది కదా. ఎప్పుడైతే పౌలు శీలలు జైల్లో బంధించబడినప్పుడు వాళ్ళు స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉన్నప్పుడు, ప్రార్థిస్తూ ఉన్నప్పుడు భూకంపము కలిగింది. బంధకాలు విడిపోయినాయి. వారు జైలు తలుపులు తెరుచుకున్నాయి. పౌలు శీలలు విడిపించబడ్డారు. మన కుటుంబాలలో జీవిత ప్రయాణములో సమస్యలు అనే సంకెళ్లతో బంధించబడినప్పుడు ఏం చేయాలి? పౌలు శీలలాగా ప్రార్థించి స్తుతించి ఆరాధించాలి. 1. పరిస్థితులను బట్టి కృంగిపోక పరిస్థితులను మార్చగల దేవుని వైపు చూడాలి. అపోస్తల కార్యము 16:16-26 వరకు చదవండి. రెండవది, మన స్తుతియాగము ధూపం వలె దేవుని సన్నిధికి చేరాలి. కీర్తన 50:23. మూడవది, అత్యాసక్తితో ప్రార్థించాలి. అపోస్తల కార్యము 12:5. నాలుగవది, ఆపత్కాలంలో దేవునికి మొరపెట్టాలి. ఆపత్కాలములో నాకు మొరపెట్టము, నీకు ఉత్తరమిచ్చేదను, నీవు నన్ను మహిమపరచెదవు అని దేవుని వాక్యము సెలవిస్తుంది. ప్రార్థన.